కొన్ని సినిమాలకు సంబంధించి చూస్తే ఆడియన్స్ని ముందుగానే ప్రిపేర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మేకర్స్ కూడా ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు సందర్భాలు కూడా చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి. అంటే ఆడియన్స్ ఒక మైండ్ సెట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సినిమా పట్ల ఉన్నటువంటి అభిప్రాయం కావచ్చు, ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రిపేర్ చేసినటువంటి సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఆ సినిమా ఫస్ట్ లుక్ కావచ్చు, టీజర్ కావచ్చు, లేకపోతే ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అనేలాగా ఒక ఫీలింగ్ తీసుకొచ్చేసింది మ్యాక్సిమం ఆడియన్స్ సంబంధించి చూస్తే. సో అంటే ఖచ్చితంగా ఒక పాజిటివిటీ సినిమా మీద పాజిటివిటీ అనేది పెంచడం, లేకపోతే పాజిటివిటీ లాగా కనిపించేలాగా ప్రధానంగా ప్రమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి చూస్తే కనుక. చూస్తే ఈ సినిమా సంతోష్ శోభన్ అలాగే మానస వారణాసి జంటగా నడిచినటువంటి సినిమా ఇది. ఆ సినిమా ప్రమోషన్స్లో చాలా భారీ స్థాయిలో కనిపించారు. వాళ్ళు చాలా విపరీతంగా తిరిగారు, చాలా రకరకాలుగా మాట్లాడుకున్నారు, చాలా మందితో ఇంటర్వ్యూలు చేశారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నటువంటి విధానం, ఇవన్నీ ప్రమోషన్స్ పరంగా చాలా పాజిటివిటీ కనిపించింది. అట్ ద సేమ్ టైం సినిమా పరంగా కూడా పాజిటివిటీ కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఓవరాల్గా ఈ వ్యాలంటైన్స్ డే రిలీజ్ అయినటువంటి సినిమా ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. కపుల్ ఫ్రెండ్లీ కథగా చూస్తే కనుక శివ అనే కుర్రాడు నెల్లూరు సంబంధించినటువంటి కుర్రాడు. అయితే అతను ఆర్కిటెక్చర్ చదువుకొని ఉంటాడు. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడం వల్ల అతనికి సరైన ఉద్యోగం లేకపోవడం, ఆ కారణంగా ఇంట్లో వాళ్ళంతా బాగా తిట్టడం, ఇబ్బంది పెడతా ఉండడం కారణంగా అతను చెన్నైకి వెళ్ళిపోతాడు. చెన్నైలో ఆర్కిటెక్చర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూనే బైక్ పూలింగ్గా చేస్తూ ఉంటాడు. అంటే బైక్ రైడింగ్ కోసం మనకు చూస్తుంటారు కదా కామన్గా, అలా బైక్ పూలింగ్ చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం చిత్తూరు నుంచి వచ్చినటువంటి చిత్ర కూడా చెన్నైలో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమె హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా హాస్టల్ ఖాళీ చేస్తుంది. అదే రోజున మళ్ళీ మనసు మార్చి చెన్నై వెళ్తుంది అనేది ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో పరిచయమైనటువంటి కుర్రాడు ఈ శివ. ఆ శివతో ఆ రోజంతా ఆమె కొత్త హాస్టల్ కోసం ప్రయత్నం చేయడం, చాలా తిరగడం, ఆ తిరిగే క్రమంలో వచ్చినటువంటి వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, ఈ క్రమంలో మొత్తంగా హాస్టల్ దొరకడం అనేది కష్టమవుతుంది. దొరికినటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి చాలా డబ్బులు భారీగా అడగడం అనే కారణంతో చిత్ర కూడా తప్పుకుంటూ ఉంటుంది. సో మొత్తంగా వీళ్ళిద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉండాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఒకే రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరి మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు ఏంటి, వాళ్ళ మధ్య వచ్చినటువంటి ప్రేమ కథ ఏంటి, ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేది మాత్రం మిగతా కథగా చూస్తే కనుక తెలుస్తూ ఉంటుంది. మామూలు చూస్తే కనుక అంటే కథగా చూస్తే సింపుల్గా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉండటం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కుటుంబాల మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి అపోహలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, లేకపోతే గొడవలు కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు, ప్రణయం కావచ్చు, శృంగారం కావచ్చు, ఇవన్నీ కూడా కామన్గా కనిపిస్తున్నటువంటి ప్రధానంగా ఎలిమెంట్స్ లాగా సినిమా ట్రైలర్లో మనకి మ్యాక్సిమం కనిపిస్తుంది. కాకపోతే ఇన్బిల్ట్గా సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్లో ప్రధానంగా అద్భుతమైనటువంటి కథగా ఒక కథనంగా ఆకట్టుకుంటుంది, మెప్పిస్తూ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ సంబంధించి చూస్తే కనుక రివీల్ చేసే అవకాశం లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం వీళ్ళిద్దరూ సన్నివేశాల మధ్య బైక్ కోసం హాస్టల్ కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి సీను హాఫ్ అన్ అవర్ పైగా సాగుతుంది. అయినప్పుడు కూడా ఒక్క చోట కూడా ఏమాత్రం బోరు కొట్టకుండా, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా హాఫ్ అన్ అవర్ పాటు బైక్ మీద కథనం నడపడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ లాగా కనిపిస్తుంది. అంటే చంద్రశేఖర్ డైరెక్టర్ సంబంధించి చూస్తే కనుక అశ్విని చంద్రశేఖర్ అతని డైరెక్టర్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ హీరోయిన్తో పాటు బైక్ మీద నడిపించడం, చెన్నై గల్లీల మధ్య, చెన్నైలో జరిగినటువంటి గల్లీల మధ్య తిరగడం, హాస్టల్ కోసం వెతకడం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒకే రూమ్లో ఇంట్లో ఉండి మధ్య మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రణయం ఏర్పడటం, ఈ జనరేషన్ కుర్రాళ్ళలాగానే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ప్రణయం ఏర్పడటం, ఆ ప్రణయంతో పాటే ప్రేమగా మారడం, ఆ ప్రేమ తర్వాత వచ్చినటువంటి ఆ కుటుంబాల మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, కుటుంబాలతో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ కావచ్చు, సంఘర్షణ కావచ్చు, ఆ అమ్మాయి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది, పెళ్లి కుదురుస్తారు కూడా, అయినప్పుడు కూడా వాళ్ళు సొంత ఊరికి వెళ్ళేసి అతని బాయ్ ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫైట్ చేసే క్రమంలో జరిగినటువంటి ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్, ఆ ట్విస్ట్ తర్వాత వచ్చినటువంటి కథనం, ఆ ట్విస్ట్ తర్వాత వచ్చినటువంటి స్క్రీన్ ప్లే, ఆ ట్విస్ట్ తర్వాత వచ్చినటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా బలంగా, అద్భుతంగా, గొప్పగా రాసుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. నిజంగా ఇలాంటి కథలు, ఇలాంటి కథనాలు ఎంత గొప్పగా ఉంటాయనేది చాలా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలు చూస్తే కనుక చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అశ్విని చంద్రశేఖర్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా అతనికి ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా ఎక్కడ తడబాటు లేకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే కథ పరంగా కావచ్చు, లేకపోతే రైటింగ్ పరంగా కావచ్చు, ఎలా చూసుకున్నా సరే ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ కథతో మెప్పించినటువంటి సందర్భం కనిపిస్తుంది మనకు. అంటే ఇలాంటి కథలు ఎక్స్పెక్ట్ చేయడానికి దూరంగా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా ఉండేలాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఊహించేదానికి దగ్గరగా ఉంటుంది, ఊహించలేనటువంటి దూరంగా కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా
ఆకట్టుకునేటువంటి కథనంతో మెప్పించినటువంటి సందర్భంగా ఈ సినిమా కనిపిస్తుంది మనకు మామూలుగా. ఇలాంటి కథలు ఇలాగ జరుగుతాయా? ఇలా జరిగితే మాత్రం ఎలా ఉండబోతుంది? ఆ తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి? ఆ తర్వాత జరిగేటువంటి ఈ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు కూడా అనేకం కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కథ ఈ సినిమా కనిపిస్తూ ఉంటుంది మనకు మొత్తంగా చూస్తే కనుక. ట్విస్ట్‌ని రివీల్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ సినిమా ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా చూసి బయటకు వచ్చినంత వరకు కూడా హృదయాన్ని బరువెక్కేలాగా, హృదయాద్యంతం ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా సినిమా కనిపిస్తుంది మనకు ఓవరాల్‌గా చూస్తే కనుక. నటన పరంగా చూస్తే సంతోష్ శోభన్ ఎంత పర్ఫెక్ట్‌గా క్యారెక్టర్‌కి క్యాచ్ చేశాడంటే గనక అతను చాలా సహజంగా ఒదిగిపోయినటువంటి పాత్రలో కనిపిస్తూ ఉంటాడు. చాలా జీవించేశాడు ఆ పాత్ర, నిజంగా అద్భుతంగా గొప్పగా నటించాడు. ఆ క్యారెక్టర్ ఎక్కడ అతిగా అనిపించడం, లేకపోతే లోగా కనిపించడం లేకుండా చాలా సెటిల్డ్‌గా, పర్ఫెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా మెచ్చుకోదగ్గ అటువంటి విషయం కూడా కనిపిస్తుంది మనకు. అట్ ద సేమ్ టైం మానస వారణాసి కూడా ఆ పాత్రలో చాలా ఒదిగిపోయింది ఆ అమ్మాయి కూడా. క్యారెక్టర్‌కి సంబంధించినటువంటి సన్నివేశాలు కావచ్చు, తన కళ్ళతో పెరిగినటువంటి భావాలు కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి లిప్ లాక్ సన్నివేశాలు. లిప్ లాక్ అంటే కనుక సెక్సువల్ సీన్స్ లేకపోతే ఇంటిమేట్ సీన్స్ ఇలా కాకుండా చాలా సహజంగా ఒదిగిపోయేటువంటి సందర్భంగా కూడా లిప్ లాక్ సీన్స్ కూడా చాలా గొప్పగా, సహజంగా, న్యాచురల్‌గా ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ కారణంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి కెమిస్ట్రీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కానీ చాలా బ్యూటిఫుల్‌గా రాసుకున్నారు, బ్యూటిఫుల్‌గా పర్ఫామ్ చేశారు. అద్భుతంగా గొప్ప నటనతోటి ఆకట్టుకున్నట్టు సందర్భంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మిగతా పాత్రలో వచ్చినటువంటి రాజీవ్ కనకాల చాలా గొప్పగా నటించాడు. చాలా గొప్పగా అతను సెకండ్ హాఫ్‌లో వచ్చినటువంటి ఒక 2, 3 సన్నివేశాలు చాలా అద్భుతమైన నటనతో కనిపించాడు. యోగి బాబు క్యారెక్టర్ పరంగా చూస్తే కనుక అతను కమెడియన్ చెప్పలేం, ఒక క్యారెక్టర్‌లా కనిపిస్తూ ఉంటుంది. అతను కూడా ఆకట్టుకుంటాడు. మాక్సిమం మిగతా పాత్రలన్నీ ఎలా ఉన్నప్పుడు కూడా, ఎంతమంది వచ్చినప్పుడు కూడా ప్రధానమైనటువంటి పాత్రలు ఇద్దరి మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు మాత్రం చాలా అద్భుతంగా, గొప్పగా, మహానటనతోటి, అద్భుతమైనటువంటి నటనతోటి ఆవిష్కరించినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే కనుక మ్యూజిక్ పరంగా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు అనేది మాత్రం చెప్పొచ్చు. చూస్తే కనుక అంటే సంగీత పరంగా ఇంకాస్త బాగుంటే ఈ సినిమాకి ఇంకొంచెం ప్లస్ పాయింట్ అయ్యి ఉండేది. మ్యూజికల్‌గా పాటలు కానీ ఇంకా ఏమైనా బాగుంటే కనుక ఇంకాస్త బాగుండేది, ప్లస్ పాయింట్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంటుంది. నేపథ్య సంగీతం బాగానే ఉంటుంది. కాకపోతే పాటల్లో వినిపించేటువంటి సాహిత్యం మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి మంచి సాహిత్యంతోటి చాలా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. చెన్నైలో న్యాచురల్ లొకేషన్స్ కావచ్చు, లేకపోతే కేరళ లొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా చాలా గ్రేస్ఫుల్గా, పర్ఫెక్ట్ ఎడిటింగ్ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్షన్ పరంగా చూస్తే కనుక అశ్విని చంద్రశేఖర్ ఫస్ట్ ఫిల్మ్తో చాలా పర్ఫెక్ట్గా ఎంటర్టైనర్ లాగా ఆకట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అతను భవిష్యత్తులో చాలా మంచి సినిమాలు, గొప్ప సినిమాలు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న దర్శకుడు కూడా కనిపిస్తుంటాడు. ఓవరాల్గా చూస్తే కనుక ఇలాంటి ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, హృదయాల్ని హత్తుకునేలాగా, ఆద్యంతం ఆకట్టుకునేలాగా మెప్పించేటువంటి సినిమాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ముందు వరుసలో కనపడేట్లాగా ఈ కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా కనిపిస్తూ ఉంది.